రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథుడి ఆధ్వర్యంలో గానకంఠారుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం తిరుపతి పాత నగరపాలక సంస్థ వద్ద గానకంఠారుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రుద్రకోటి సదాశివం, గుండాల గోపీనాథుడి మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనేక వేల పాటలు మృదుమధురంగా గానం చేసి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి పాటల ద్వారా నిరంతరం జీవించే ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, అభిమానులు, కళాకారులు శంబోల హరినాథ్, ఎల్ కృష్ణయ్య, లోక ప్రభాకర్ నాయుడు, కారణాట మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డాక్టర్ కరుణానిధి, రామకుమార్ తదితరులు పాల్గొన్నారు. గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా కళాకారులు, ఆయన అభిమానులు అందరూ కలిసి స్థానిక పాత మున్సిపల్ ఆఫీస్ వద్దగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఆయన పాటలు వింటుంటే ఎంతో మధురాతి మధురం, ఎంతో హాయిగా ఉంటుంది. అలాంటి గొప్ప గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన అనేక వేల పాటలు పాడి అందరి ప్రేక్షకుల హృదయాలను ఆయన దోచుకున్నారు. ఆయన గాయకులే కాకుండా మంచి నటుడు కూడా. ఆయన సినిమాలో నటన చూస్తుంటే ఎంతో హాయిగా ఇంకా చూడాలి అనే విధంగా ఆయన నటన ఉంటుంది. ఈరోజు జయంతి సందర్భంగా ప్రతి టీవీలో కూడా ఈరోజు ఆయన సినిమాలు వేస్తున్నారు. ఆ సినిమాలో ఆయన నటన చూస్తుంటే ఆయన మన ముందరే ఉన్నట్టుగా ఉంది. అలాంటి మంచి గాయకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి చిత్రపటాన్ని ఈరోజు మా రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకోవడం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఘన నివాళి అర్పించడం మాకెంతో సంతోషదాయకం.